రాసి ఉంటారండి. స్పోర్ట్స్ కోటాలో గతంలో ఉన్నటువంటి ఆటలను కూడా చేర్చి పిల్లలు ఆడేటటువంటి తక్కువ వారు ఇవన్నీ కూడా చేర్చి, ముఖ్యంగా ఆటల గురించి మేము వ్యతిరేకించడం లేదండి. దాన్ని జరిపిన విధానం రాత పరీక్షలు అక్కర్లేదని చెప్పి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆనం విజయన్న రథము నెల్లూరు రూరల్ నియోజకవర్గం పూరిస్తుంది సమర శంఖము జెండా మన వైసీపీ జెండా అభివృద్ధికి బాట వేయవయ్యా. కూడా స్పోర్ట్స్ కోటాలో గతంలో లేనటువంటి ఆటలను చేరుస్తూ ఒక అక్రమ జీవోని పాస్ చేసి దాని ఆధారంగా వారికి కావాల్సిన వారికి డబ్బు తీసుకొనో లేకపోతే ఇంకొక స్వార్థ ప్రయోజనాల కోసమో వాళ్ళకి అవకాశం ఇవ్వటంతో అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది తీవ్ర నిరాశకి గురయ్యారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతగా ఆ సంస్థలకు బాకీ పెట్టారు. వాళ్ళేమో ప్రభుత్వం కట్టడం లేదు కాబట్టి మీరు కట్టండి అని అంతంత పెద్ద ఫీజులు అడిగితే ప్రభుత్వాన్ని నమ్ముకొని చేరినటువంటి వాళ్ళు మేము నిరుద్యోగ భృతి ఇచ్చారు. ఎన్ని వేల కోట్లు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చారు. మరి అదేవిధంగా మీరు పాస్ చేసి ఉద్యోగాలు ఇచ్చేసిన తరువాత ఆ జీవోని మళ్ళీ మేము ఇది రద్దు చేస్తున్నాం, ఈ ఒక్కసారికే అది వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ పాత జీవోనే ఉంటుంది అనటంలో మీ ఆంతర్యం కూడా చెప్పాల్సిన అవసరం ఉందండి.